జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు ఆయన ప్రియ సంకల్పము చెప్పున ఏర్పరచుకున్న పరిచర్య ఈ ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు. మే 11, 2000 సంవత్సరంలో దేవుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ బి రవికుమార్ గారిని, ఆయన సతీమణి అరుణ రవికుమార్ గారిని ఏర్పరచుకుని తల్లి గర్భములో వారు రూపింపబడుతున్నప్పుడే ఆయన కన్నులు వారిని చూచి వారి కొరకు, ఆయన పరిచర్య కొరకు వారిని ప్రతిష్ఠించుకుని తన సేవ కొరకు ఏర్పరచుకుని గ్రామానికి తీసుకొచ్చారు. ఒక్క చెట్టు కింద 5గురితో మొదలైన ఈ పరిచర్య ఈనాటికి రమారమి 8,000 మందికి బాప్తిస్మాలిచ్చే ఒక మంచి పరిచర్యగా ఈ పరిచర్య దినదినము ప్రబుద్ధమానం చెందుతూనే వచ్చింది. ఒక గృహంలో మేము ఒక షెడ్ తీసుకున్నాం. గృహం చాలన్నప్పుడు షెడ్ లో కొంతకాలం ఉంచారు. ఆ షెడ్ నుంచి పంపేయగా ఒక మలుపు రోడ్డు దగ్గర ఒక గుడిసి ఉంటే అక్కడ సామాను పెట్టుకుంటే ఉండేది. కానీ ఎండలోనే ఆరాధన చేసేవాళ్ళం. ఆదివారం ఎండలో చేసేవాళ్ళం, శుక్రవారం నైట్ చేసేవాళ్ళు. ఆ నైట్ కూడా జరుగుతున్న ఆరాధన ఆటంకపరచాలని లైట్లు ఆపేసేవారు. లైట్ పెడితే ప్రార్థన అయిన 3, 4 అలా అయిపోయేది. ఆ టైంలోనే అన్నోళ్ళు చిన్నపిల్లలు తీసుకుని అలా వెళ్ళేవారు. ఇవన్నీ చెట్లు రొప్పలు, మా రోడ్డు కూడా అసలే బాగుండేది కాదు, గోతులు గొప్పల కింద ఉండేది. చర్చి రోడ్డు అంతా మా గ్రామంకి అయితే ఏమి వచ్చేది కాదు. అనేక సమయాల్లో కూడా అన్న వస్తూ అలాగే మాపులనక పగలనక అలాగా తిరుగుతుండేవారు. అన్న ఫస్ట్ లో మందిరం కట్టేటప్పుడు ఏమనేవారంటే, ఎక్కడి నుంచో వచ్చేసరి సేవకులు మీరు వెళ్తున్నారు కదా, ఎలా ఈ మందిరాన్ని కట్టగలరు, తూటి కర్రలతో మందిరాన్ని కడతారా అని అడిగి, మందిరం పనులు కూడా మట్టితోనూ పేడతోనూ అలికి అన్ని చేసేవాళ్ళము. ఎక్కడెక్కడి నుంచో తెచ్చేవాళ్ళంగా ఉండేది మా ఊరైతే. ఎక్కడ మట్టితే అక్కడ విగ్రహారాధన కింద, దెయ్యాల కింద చాలా చెప్పుకునేవారు. గ్రామంతా పట్టి పీడిస్తూ ఉండేది. అన్న వచ్చాక ఆత్మ రక్షణ కంటే దెయ్యాలు విడుదల ఎక్కువ కలిగింది ఈ గ్రామంలో. చాలా ఉన్నతంగా దీవించాడు. ఈరోజు చెట్టు కింద ప్రారంభమైన మందిరం దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించి కొన్ని వేల మందికి దీవెనకరంగా మార్చాడు. అందులో మేము మా కుటుంబం కూడా ఆశీర్వదించాం. మందిరం ఎలాగైతే అంచులంచులుగా హెచ్చించబడిందో అలాగే మా కుటుంబాలు మేము కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేశారు. జీవితాలలో ఆశా కిరణాన్ని రేపిన ఎందరో బ్రతుకులకు కన్నీరే ఇక మా జీవితం అనుకున్న ఎన్నో జీవితాలలో వారి కన్నీరుని నాట్యముగా చేసిన సంఘం ఈ ఇమ్మానుయేలు స్వస్థత గృహం. ఇక్కడ ఆప్యాయతకి, ఆనందానికి, వాక్యానికి, ప్రార్థనకి, నేనున్నాను, నా కొరకు ఇంతమంది ఉన్నారు అనే భరోసాకి ఏమాత్రం కొదువలేని, కొరత లేని సంఘం ఈ ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు. ఆశీర్వాదకరంగా ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో భయంకరమైన స్థితిలో జీవించిన మమ్మల్ని చాలా అద్భుతంగా వాక్యంతో తీర్చిదిద్దారు, వాక్యంతో కడిగారు, వాక్యంతో శుభ్రపరిచారు, వాక్యంతో బలపరిచారు. అంటే ఏంటో తెలియదండి. కుంచిపల్లి మందిరానికి వెళ్ళాక అన్నయ్య గారు వాక్యం ద్వారా మేము బలపడ్డాము. బలమైన వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాము. దాన్ని బట్టి అందరూ బలపరిచారు. అనేక మంది మారారు కూడా. మా గ్రామ సమస్యలు బట్టి కాదు, దేవుడు వాక్యం బట్టి మేము సైతం తిరిగి వెళ్ళాలనుకుంటుంటే మనల్ని నడిపించడం క్షేమం. ప్రతిదీ దేవుని దగ్గర నుంచి సేవకులు ప్రార్థించగా మందిరాన్ని దేవుడు అంచెలంచెలుగా హెచ్చించి మా పరిచర్యలను అభివృద్ధి పరిచారండి. మందిరము ఎలాగుందంటే సేవకులు చేసిన ప్రార్థనలో మా గ్రామము, మా కుటుంబాలు బాగున్నాయంటే సేవకులు తల్లిలా తండ్రిలా ఎంతగానో ఆదరించారు. అంటే కారణం మా దైవ సేవకులు మా కొరకు చేసిన ప్రార్థనలు. నా మట్టికైతే నేను ధైర్యంగా చెప్పగలను, నా కొరకు నా సేవకులు, మా సేవకులు ప్రతి విషయము మేము మర్చిపోయినా కానీ మా సేవకులు అమ్మ పలానా టైం మీకు ఇలాగ అయ్యిందమ్మా అని ప్రేయర్ చేసి మా కొరకు ఆలోచించే దైవ సేవకులను మాకు ఇచ్చారు. దగ్గరగా ఉండి ప్రతి సమస్యని ఎదుర్కోగలిగే శక్తిని ఇచ్చారు. ప్రార్థన ద్వారా మా కుటుంబంలో అనేక మేలు జరిగాయి. అన్నిటి నుంచి విడుదల పొందడానికి, విగ్రహారాధన నుంచి కూడా మేము విడుదల పొందాము.
ఎన్నో సమస్యల నుంచి మరణ క్యాన్సర్ అండి ఇక్కడికి వచ్చాక పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యాల తర్వాత దేవుడు ఆమె గర్భం తెచ్చాడండి. కూడిపోయింది, ఇంకా 25% ఉంది. దాని గురించి భయపడక్కర్లేదు. వెళ్ళిపోయి మూత అంకరైందండి, కాళ్ళు చేతులు అంకరైందండి, నొరకలు వచ్చేసినాయండి నోటమ్మట. దయచేసి ప్రార్థించగా నాయన మరణాన్ని కొట్టివేసి నాయన నిత్య జీవమునిచ్చి నా కుమార్తెను బతికించినందుకు దేవుడు. ఈ పరిచర్య ద్వారా అనేక బ్రాంచ్ చర్చులు, ఫైర్ పాస్టర్స్ ఫెలోషిప్, మేలుకొల్పు స్వరము టీవీ పరిచర్య, అలానే యూట్యూబ్ పరిచర్య, సండే స్కూల్ పిల్లల పరిచర్య, యవన పిల్లల పరిచర్య, స్త్రీల పరిచర్యగా ఈ పరిచర్య ప్రతి దినము ప్రతి క్షణము ఆయన కృపల వల్ల వర్ధిల్లుతూనే ఉంది. ఫస్ట్ నమ్మకపోయినా దేవుడు సర్లే ఇంతమంది చెబుతున్నారు కదా మనము చూద్దాము అని చెప్పి వచ్చారు. కానీ అందరికీ నేను బాప్తిస్మం ఇప్పించగలిగాను. సంఘం నుంచి సంఘం జరిపిన మా సిస్టర్స్ మొత్తం 20 మంది దాకా మేము అందరం అక్కడే రక్షణ పొంది అన్నయ్య గారి వాక్యం ద్వారానే బలపడి దేవుడికి సాక్షిగా ఉన్నామండి. అన్ని కుటుంబాల నుంచి వచ్చిన మేము దేవుడికి నడవాలి, దేవుడితో సాక్ష్యంగా ఉండాలి. మందిరం అయితే పరలోకానికి సంబంధించిన అసలు ఆ మందిరంలో అడుగు పెడితే మాకున్న బాధలన్నీ మర్చిపోతాం. అంత సుందరమైన మందిరం దేవుడు మాకు అనుగ్రహించారు. ఇంతవరకు ఆయన చూపిన మేళ్ళకై, దైవజనులకు ఆయన ఇచ్చిన వరములకై, ఆరోగ్యముకై, వారి కుటుంబం పట్ల, ఇమ్మానుయేలు ప్రతి ఇంటి పట్ల ఆయన చూపిన కటాక్షముకై, ఎక్కడెక్కడో చెదిరిపోయిన గొర్రెలను ఒక మందగా ఈ ఇంటిలో చేర్చుకున్న ఆ మహాప్రభుని ప్రేమకై ఆయనకు కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాము. మా యవనస్తులు అందరూ కూడా ఈ రోజున రక్షణ తీసుకోవడానికి, వారికి జాబ్స్ రావడానికి, ఈ రోజున ఒక మంచి కుటుంబంలో యజమానులు కావడానికి దేవుడు ఎంతగానో సంధ్య, డెప్యూటీ మేనేజర్ వోల్వో ఐషర్ ఫ్రమ్ EHH. Software employee from architecture student Vinci from EHH. Software employee from EHH. నార్మల్ అమ్మాయిని ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టారు. నన్ను ఈరోజు CA చేసినందుకు నేను ఆయన దేవుడు అని నేను చెప్పట్లేదు. నన్ను CA చేయకపోయినా సరే ఆయన ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థించాలని చెప్పేసి అన్ని నేర్చుకున్నాను. మిగతా విషయంలో ఎలా ఉన్నా ఒక మనిషిని మనిషిగా ఎలా ప్రేమించాలి, ఒక మనిషిగా దేవుడి దగ్గర మేము ఎలా బ్రతకాలి, మా ఆత్మీయతను మేము ఎలా కాపాడుకోవాలి, మేము ఎలాగా దేవుని దగ్గర ఉంటే మా జీవితాలు ఉన్నతంగా దీవించబడతాయి, ఇలాంటి అనేక విషయాలు మా ఆత్మీయ తల్లి వదినమ్మ ద్వారా ఎంతగానో మా కుటుంబాల్లో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవడం మేము నేర్చుకోవడం జరిగింది. ఒక మంచి ఆధ్యాత్మిక స్థిర విశ్వాసగా దేవుడు బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. శారీరకంగా మానసికంగా చాలా బలపరచబడ్డాం. మాకు వచ్చిన ప్రతి శ్రమంలో కూడా వారు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించకపోతే మేము ఎలా ఉండాలి. ఈ వీడియోస్ చూస్తున్న అనేక మంది రక్షణ పొందాలని, ఈ మాటలు మీరు కూడా ఒక సాధనంగా అవ్వాలని, అనేక మందిని నడిపించాలని, ఇక్కడ దేవుడు కార్యం జరుగుతుంది కాబట్టి ఆ చర్చ అంత డెవలప్ అయింది. నేను ఎంత వ్యతిరేకంగా ఉండేవానో నన్ను మార్చుకున్న దేవుడు కూడా అంత గొప్పవాడు అన్నమాట. ఆ గొప్పవాడి సాక్ష్యం ఇక్కడ ఈ పరిచర్య మరింత అభివృద్ధి చేయబడి అనేక ఆత్మలు రక్షణార్థమై ఈ కడవరి దినాలలో ఆయన బూర శబ్దము వినిపింపజేయు పరిచర్యగా, ఒక్క దినమున ఆయన ముందు నిందారహితమైన పరిచర్యగా ఈ సంఘము నిలబడును గాక. ఆయన కరుణా కటాక్షములు, ఆయన ఆత్మవరములు సదా ఇమ్మానుయేలు ఇంటి బిడ్డలమైన మనందరికీ తోడయుండును గాక. విషింగ్ యూ ఆల్ a very 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 happy 25th EHHM anniversary. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. పట్టి మందిర మహిమను మించే రెస్టరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్ పట్టి మందిర మహిమను మించే రెస్టరేషన్